హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో కామనర్స్కి అన్యాయం జరిగిందా అంటే కొంతమంది కాస్త తీసుకుని ఉండాల్సింది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇద్దరు పవన్ డిమోల్ ఏమో నాకు అంత అనిపించలా, అంత ఓటింగ్ భారీగా పడిపోయి వెళ్ళిపోయేంత టాస్క్ ఏమో ఆడలేదు అనిపించింది నాకు. అగ్ని పరీక్షలో అతను ఓపెన్ అప్ అయింది లేదు, మాట్లాడింది లేదు. మేబీ ఏమన్నా తెర వెనక ఏమైనా మాట్లాడి మనకి ఏమైనా టెలికాస్ట్ చేయలేదేమో అదేమన్నా. సో మీకు చూడండి, కల్కి లాస్ట్ వరకు ఉంది. ఎండోరెన్స్ టాస్క్ ఏదైతే పాట్ పట్టారో సో అందులో లాస్ట్ వరకు ఉంది. లాస్ట్ వరకు చాలా వర్కౌట్ చేసింది. తన ఫోటో తనకే ఉంది, తను పంపుతారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. యాక్చువల్గా తను లేదు, బట్ ఓటింగ్లో కూడా వెనకబడింది, అది వేరే విషయం. ఆ తర్వాత ఇంకొకళ్ళు బాగా మంచిగా డిజర్వ్ అంటే 2 సార్లు 3 సార్లు స్టార్స్ తీసుకున్న లీడర్ అయిన నాగా డిజర్వ్ క్యాండిడేట్ యాక్చువల్గా. ఎందుకంటే తను చాలా కంపోస్ట్గా ఉన్నాడు. మన వరకు వచ్చినప్పుడే కదా ఆట ఆడేది. ఓవర్గా అతిగా ఆవేశపడిపోయి ముందెళ్ళిపోతే ఏమైపోద్ది, బిస్కెట్ అయిపోద్ది. ఇప్పుడు దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు, మిగతా లాంటి వాళ్ళు తుత్తర ఎక్కువైపోయి ముందుకు వెళ్ళిపోతే ఏమైపోద్ది వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియా తను లీడర్గా ఉన్నప్పుడు టీంని లీడ్ చేయడంలో ఫెయిల్ అయింది, డౌటే లేదు. అది తను కూడా ఒప్పుకుంది ఒకనొక సందర్భంలో. బట్ ప్రియా అక్కడ మీకు సెలెక్ట్ అయింది. సో అలాగే తమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసేటప్పుడు అర్థమైపోయింది, ఫోటో చూడంగానే అర్థమైపోయింది. ఇటు తిప్పినా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ కౌంట్ చేసుకున్నారు ఆ టేబుల్ మీద. ఆ సెకండ్ రోలో థర్డ్ది మంది, ఈ ఫస్ట్ రోలో సెకండ్ మంది, ఇలా కౌంట్ చేసుకున్నారు. అలా పిక్ చేయగానే వీళ్ళు నవ్వేసుకుంటున్నారు ఇక్కడ. సో అంటే అంత ఓవర్ స్మార్ట్ ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. సో వాట్ ఎవర్ ఏది ఏమైనా కూడా కామనర్కి అయితే నాగా ఎల్లుంటే బాగుండేదని నాకైతే పర్సనల్గా అనిపించింది. కామనర్లో ఎవరికైనా అన్యాయం బాగా ద్రోహం జరిగింది అంటే అది నాగాగే జరిగింది. ఎందుకంటే అగ్ని పరీక్ష అనే దాంట్లో టాస్కులు పర్ఫామ్ చేసి బిహేవియర్గా కూడా బాగుంది మాత్రం నాకు ప్రశాంత్. కానీ జ్యూరీ సెలెక్ట్ చేయడం ఏంటి, మీరు ఆడియన్ ఓటింగ్ ప్రకారం పంపాలి హౌస్లోకి. ఇక అలాంటప్పుడు షోని టెలికాస్ట్ చేయడం ఎందుకు తొక్క. జ్యూరీ సెలెక్ట్ చేసింది 5 మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటే అయిపోద్ది కదా. అక్కడే అగ్ని పరీక్ష ఫినాలే పెట్టేయచ్చు కదా. ఈ 5 రెడీ టు గో బిగ్ బాస్ 9 అంటే వాళ్ళ క్యాంపెయిన్ ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో అది వదిలేసి నిజంగా ఏంటంటే పబ్లిక్ ఓటింగ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను, లైవ్ ఓటింగ్ అనేది జరగాలి. వాట్ ఎవర్ అక్కడ 13 మందిని పెట్టి లైవ్ ఓటింగ్ పెడితే సూపర్గా ఉంటుంది కదా. అక్కడ జనాలది, అక్కడ వచ్చిన వాళ్ళు ఓటేస్తారు, టెలివిజన్ సెట్స్ ముందు ఉన్న వాళ్ళు ఓటేస్తారు. దాన్ని డిస్ప్లే చేయండి ఆన్లైన్లో. రికార్డెడ్ ప్రోగ్రామే కదా, ఇదేం లైవ్ కాదు కదా మీరు ఇచ్చేది. అక్కడ ఆల్రెడీ రికార్డ్ అయిందని చూపించండి. ఆ ఒక్క 5 నిమిషాలు లైవ్ సెట్ చేయండి. చేయలేరా అంత పెద్ద వ్యవస్థలో? మా టీవీలో లైవ్ రాదా? చిన్న యూట్యూబ్ ఛానల్సే లైవ్ ఇస్తున్నాం మనం. సో అది వదిలేయండి. ఇంకా నెక్స్ట్ పోతే వాళ్ళు కామనర్స్కి అన్యాయం జరిగింది. లెవెల్ 2 ఏంటి అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లెవెల్ 2లో మిగతా ఎవరైతే కామనర్స్ ఉన్నారో వీళ్ళని వాళ్ళు స్వాప్ చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. స్వాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్ టు ది మార్క్ పర్ఫామ్ చేయలేదనుకోండి, లోపలికి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా స్వాప్ చేస్తారు. అందుకే 15 మందినే పంపారు. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ 2-3 వదులుతారు లోపలికి. 2 కామనర్లను వదలొచ్చు, అలాగే 2 సెలబ్రిటీలని వదలొచ్చు. అంటే 4 వైల్డ్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది లెవెల్ 2లో ఉంటుంది. లేదు అసలు వీళ్ళు 15 మంది సరిగా ఆడట్లేదురా బాబు, అసలు కంటెంటే జనరేట్ చేయట్లా, 3 వారాలు రేటింగ్ పోయింది, ఇదేం దరిద్రం, అసలు అన్యాయం, వేస్ట్ ఇది అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మినీ లాంచ్ 2.0 అంటారు కదా, 2.0లో ఒక 5-6 పంపిస్తారు. 2.0 గ్రాండ్ అని చెప్పేసి దసరాకు ఎప్పుడో లాంచ్ చేసినా చేసేస్తారు. అయితే ఏంటంటే ఫస్ట్ వీళ్ళని టెస్టింగ్ లాగా పంపించారు అనమాట లోపలికి కొంతమందిని. ఇంకొకటి ఏంటి అంటే కామనర్స్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతిగా ఆలోచిస్తే కష్టం. ఓవర్ థింకింగ్, ఒక టాస్క్ గురించి ఇది మనకు ముందే తెలుసు, ఈ సీజన్లో ఇలాగే జరిగింది అంటే బిగ్ బాస్ ఎలా ఆడాలో మిగతా వాళ్ళకి గైడ్ చేస్తే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అయిపోద్ది గ్యారంటీగా. ఎందుకంటే సెలబ్రిటీలతో పోల్చుకుంటే వీళ్ళకి ఓటింగ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఓటింగ్ ఎదుర్కొన్నారు కాబట్టి. బట్ ఇంకొక రకంగా ఇప్పుడు టెలివిజన్లో అందరూ చూస్తారు కాబట్టి ఇంకొక రకంగా అయితే అడ్వాంటేజ్ తక్కువే.
ఎందుకంటే సెలబ్రిటీలతో పోల్చుకుని వీళ్ళు కానీ వెళ్తే కామనర్ సెలబ్రిటీలు నామినేషన్లో ఉంటే కాస్త తగ్గుతుంది. ఆ వీక్ గేమ్ ఎవరు బాగా ఆడారు, ఆ వీక్ అంతకు ముందు వీక్ ఎవరు బాగా ఆడారు, ఈ వీక్ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామందికి తెలియంది ఏంటి అంటే ముందు వారం బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే సేవ్ అవుతారు. అంతేగాని ఆ వారం గేమ్ ఆడుతుంటే ఇమ్మీడియట్ ఓటింగ్ వేయట్లా. పబ్లిక్ కూడా కొన్ని వారాలు పోయాక రీల్స్ అవి చూశాక రివ్యూస్ అనాలిసిస్లు కొన్ని విన్న తర్వాత సో పబ్లిక్ డిసైడ్ అవుతున్నారు ఏంటంటే ఇతను ఏదో బాగా ఆడుతున్నారు అబ్బా చాలామంది మొత్తుకుంటున్నారే అని. ఇప్పుడు చూడండి మనకి అగ్ని పరీక్షలో బాగా ఆడుతున్నాడు నాగా అన్నట్టు చాలామంది షార్ట్స్ రీల్స్ కూడా ఫేమస్ అయినాయి. సో అలాగా ఒక రకమైన ఇంపాక్ట్ కలుగుతుంది. అరే ఇతను బాగా ఆడుతున్నట్టు ఉన్నాడు, సేవ్ చేద్దాం, టక్మన్ మొబైల్ తీసుకుంటున్నారు, ఓటేస్తున్నారు. ఇక్కడ చాలామందికి స్పెషల్గా చెప్తుంది ఏంటంటే ఈసారి ఓటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వెయ్యండి. సో మీరు ఎనాలిసిస్ చేసేటప్పుడు లేదా ఏదైనా కామెంట్ చేసేటప్పుడు లేదా నా యూట్యూబ్ దాంట్లో కామెంట్ పెట్టేటప్పుడు సార్ వీళ్ళు బాగా ఆడుతున్నారు, ఓట్ ఫర్ హిమ్ అంటూ ఉంటారు, ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఓటు వేయట్లా. సో మీరు ఓటు వేస్తే వాళ్ళు సేవ్ అవుతారు చక్కగానే. మనకి తెలిసిపోతుంది, మనకి సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం అనలైజ్ చేసుకుంటాం, ఎవరికి ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటో చూసుకుంటాం, దాన్ని బట్టి వెళ్ళిపోద్ది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా గొడవలే అవుతాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఓనర్ వర్సెస్ టెనెంట్స్ పెట్టారు, టెనెంట్స్లోని సెలబ్రిటీలు ఉంచారు. నేను చెప్పాను కదా నేల బాల్కనీ ఇదే పెడతారు డబుల్ హౌస్ అని. రివ్యూ అనాలిసిస్ ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి అర్థమైపోద్ది. సో మూర్తి గారు ముందే చెప్పారు ఇది ఈ కాన్సెప్ట్ ఉంటుందని అనుకుంటారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నేల బెంచి బాల్కనీ నేల ఇలా ఉంటుందేమో, 2 హౌస్లు ఇటు నుంచి అటు స్వాప్ చేస్తూ ఉంటారు. మనకి యాక్చువల్ కన్నడలో ఇది జరిగింది ఏంటంటే సెలబ్రిటీలకు అప్పటికప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలి, ఓనర్గా ఉండాలా టెనెంట్స్గా ఉండాలని వాళ్ళే పంపిస్తారనమాట. సో కాకపోతే మనకి ఏంటంటే ఓటింగ్ చెప్పలేదు, నాగార్జున డివైడ్ చేసేసి మీరు కష్టపడి అగ్ని పరీక్ష ఆడారు కాబట్టి మీరంతా ఓనర్స్గా ఉంటారు, సో మీరు ఆడలేదు కాబట్టి మీరంతా టెనెంట్స్గా ఉంటారు. సో టెనెంట్స్కి ఫెసిలిటీస్ ఉండవు, ఏముండవు, ప్రతిదానికి ఇక్కడ ఏదో ఒక ఛాలెంజ్ చేయాలి, గెలుచుకోవాలి, వీళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని మీద ఉంటుంది. సో ఇక్కడ కామనర్ మీద ద్వేషం పుడుతుందా ఆడియన్కి, లేదా కామనర్కి అయ్యో పాపం వాళ్ళకి అలాంటి టాస్క్లు ఇచ్చారేంటి, వాళ్ళు ద్వేషం పుట్టాలని ఇచ్చారు కాబట్టి జాలి కలిగిద్దా అంటే ఇంకొంచెం మెట్టు కూడా ఆలోచిస్తారు కదా. అయ్యో పాపం సెలబ్రిటీలు అందరూ జెన్యున్గా ఇంత కష్టపడి గేమ్ ఆడుతున్నారని వాళ్ళ మీద కొంచెం సింపతి, లేదంటే వాళ్ళు ఏదైనా ప్రివిలేజ్ కోరుకుని వీళ్ళని తిట్టుకోవడం, సో సెలబ్రిటీల మీద ఇంకా పీకల వరకు పెంచుకోవడం ఆడియన్స్, ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా మిస్టీరియస్ జరుగుతుంది. సో ఆల్రెడీ మార్నింగ్ టాస్క్లో అయ్యింది, గొడవ అయింది, హరిత హరీష్ గట్టిగానే ఇచ్చాడు. అలాగే ఆర్గ్యుమెంట్ కూడా శ్రీజ కూడా చేసింది, అంటే ఎవరికి బ్యాడ్జీ వచ్చిందో వాళ్ళు మాత్రం మాట్లాడారు. సో వాళ్ళు టాస్క్ అనేది కంప్లీట్ చేశారు. మరి చూద్దాం, దాని మీద కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. అలాగే లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది లైవ్లో, సో అంత కంటెంట్ మనం అనాలిసిస్ చేయలేము. అక్కడక్కడ మీకు హైలైట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు కమిటీలో పెడతాను. అలాగే వాట్ ఎవర్ 1 hour 1.5 hour మనకి టెలికాస్ట్ అవుతుందో దాని మీదే మాట్లాడుకుందాం. ఓకే, సో ఓవర్ థింకింగ్ వద్దు, ఓవర్ అనాలిసిస్ వద్దు, లోతుగా వద్దు, సింపుల్గా చెప్పుకుందాం. ఒక్కొక్కరి గురించి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.